అది అయోధ్య రామ మందిరంలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ అంటే 12 గంటల 29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో 84 సెకండ్ల పాటు ఈ ప్రాణప్రతిష్ఠ అనేది ప్రధాని మోడీ చేతుల మీదుగా జరగనుంది. ఈ పార్టీకే అనేక మంది ప్రముఖులు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాల నుంచే కాకుండా క్రీడా రంగాల నుంచి కూడా అనేక మంది అక్కడికి చేరుకున్నారు. మనం చూసాం అమితాబ్ బచ్చన్ కావచ్చు, అభిషేక్ బచ్చన్ కావచ్చు, అనిల్ అంబానీ కావచ్చు, ఇంకా క్రీడా రంగం నుంచి చూసుకుంటుంటే కుంబ్లే కావచ్చు, ఇంకా తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకున్నట్లయితే మనకి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇలా చాలా మంది అక్కడ మనం చూస్తున్నాం. శ్రీనివాస్ గారు, చూస్తున్నాం మనం విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఎంత ఆర్భాటంగా అక్కడ ఆ క్రతువు అనేది నిర్వహించడం జరుగుతుందో. మరి శ్రీరామనవమికి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఫస్ట్ శ్రీరామనవమి రాబోతోంది అంటే ఇవాళ ఈ కార్యక్రమం ఎదురుకుండా మీకు తెర మీద చూస్తున్నారు. అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు. అవునండి, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అనిల్ అంబానీ, రకరకాల రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, జాకీ షరీఫ్ వీళ్ళందరూ వచ్చారు. ఇందాక అనిల్ కుంబ్లే క్రికెటర్ కనిపించారు. అంటే ఎవ్రీ వాక్స్ ఆఫ్ లైఫ్ లో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. అన్ని పార్టీల వారిని కూడా ఆహ్వానించారు. అన్ని సంఘాల వారిని కూడా ఆహ్వానించారు సహృదయంతో. అంటే జనం ఎక్కువ పట్టరు కాబట్టి కొంతమంది సెలెక్టివ్ గా కొంతమందిని ఆహ్వానించడం జరిగింది. మనం ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా దర్శించగలుగుతున్నాం. ముఖ్యంగా మీరు ఇందాక అన్నారు అనేక చోట్ల నుంచి ఎన్నో బహుమతులు అక్కడికి వెళుతున్నాయి అని. నిజం. మీకు ఒక విషయం చెప్పాలి. అయోధ్య మన ఆధ్యాత్మిక రాజధాని కాబోతోంది. ప్రపంచమంతా అయోధ్య వైపే అడుగులు వేస్తోంది. భక్తికి రాజధాని అయోధ్య, ముక్తికి రాజధాని మన వారణాసి, ఆధ్యాత్మిక స్ఫూర్తికి రాజధాని మన తిరుమల. ఇవాళ మీరు అయోధ్య వైపు కొన్ని వేల మంది, కోట్ల మంది అయోధ్య రావడానికి వస్తున్నారు. అప్పుడే నాకు 2-3 ఏళ్ల నుంచి కూడా నాకు జనం ఫోన్ చేసి, శ్రీనివాస్ గారు మీరు ఇక్కడ ఏదైనా సైట్ కొనుక్కుని ఇల్లు కొనుక్కోండి, ఇల్లు కట్టుకోండి అని చెప్పి నన్ను అడిగారు. అయ్యా, రాముడి దగ్గర ఉండడానికి భవంతులు ఎందుకండి, అక్కడ మట్టిలో ఎక్కడ పడుకున్నా కూడా చాలు, సరయూ నది ఒడ్డున పడుకున్నా కూడా చాలండి. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫైజాబాద్ పక్కనే ఊళ్ళో ఉన్నా కూడా నేను అయోధ్య వెళ్ళి సరయూ నది దగ్గర ఆ గట్టు మీదే చాలా సేపు ఎంతో మందితో మాట్లాడుతూ అక్కడే రాత్రి నేను విశ్రమించాను. సరయూ నది ఒడ్డున నేను విశ్రమించాను. చాలా మంది అక్కడ ఆశ్రమం వాళ్ళందరూ కూడా నన్ను పిలిచారు, రండి మా ఆశ్రమంలో ఉందిరు గాని. లేదండి, రాముడికి అత్యంత ఇష్టమైనటువంటి ఈ సరయూ నది దగ్గర నేను కాసేపు విశ్రమిస్తానని చెప్పి నా సతీ సమేతంగా నేను అక్కడే ఉన్నాను. ఇవాళ మీరు ఇంకొక ప్రశ్న వేశారు, రాబోయే రోజుల్లో శ్రీరామనవమి ఎట్లా ఉండబోతోంది అని. ఇవాళ రామ మందిర నిర్మాణం తర్వాత, రామ మందిరములో రాముడు అక్కడికి ప్రవేశం చేసిన తర్వాత, రామ మందిరం ఇవాళ కోట్లాది మంది యువతకి, ముఖ్యంగా వృద్ధులు, సిద్ధులు సంగతి పక్కన పెడితే యువతలో ముఖ్యంగా, చిన్నపిల్లల్లో ముఖ్యంగా రామ మందిరం పైన విపరీతమైనటువంటి భక్తి, ప్రేమ, అభిమానము, అనురాగము, బాధ్యతని పెంచుకున్నారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు మన వినాయక చవితి ఎట్లా జరుపుకోబోతున్నామో, రాబోయే రోజుల్లో వీధిలో శ్రీరామనవమి కళ్యాణాలని వీధిన ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజలు కూడా మతాలు అన్ని మర్చిపోయి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, ఉత్సవాన్ని జరుపుకుంటారని నేను భావిస్తున్నాను.